రైతుల యూరియా కష్టాలను చూపించే ప్రయత్నం చేసిన టీ న్యూస్ ఖమ్మం రిపోర్టర్ సాంబశివరావు మీద కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసు పెట్టింది. దీన్ని మీడియా రంగం మొత్తం ఖండిస్తుంది. ఈ అక్రమ కేసును ఖండిస్తూ బీఆర్ఎస్ తెలంగాణ డీజీపీ జితేందర్ కు ట్వీట్ చేసింది. టీ న్యూస్ రిపోర్టర్ సాంబశివరావు మీద స్థానిక కాంగ్రెస్ మంత్రి ప్రోద్బలంతో పోలీసులు అక్రమ కేసు పెట్టారని, అందులో బీఎన్ఎస్ సెక్షన్ 151 ఎందుకు పెట్టారని ప్రశ్నించింది. రాష్ట్రపతి గవర్నర్ల మీద దాడి చేస్తే పెట్టే బీఎన్ఎస్ సెక్షన్ 151 ఈ కేసులో పెట్టడం ఏంటని నిలదీశారు. తెలంగాణలో అనుముల వారి రాజ్యాంగం అమలవుతోందని తెలుసు, కానీ భారతీయ న్యాయ సంహిత స్థానంలో అనుముల న్యాయ సంహిత ఏమన్నా తెచ్చారా సార్ అంటూ బీఆర్ఎస్ ప్రశ్నించింది. ఒకప్పుడు దేశంలోనే అత్యుత్తమ పోలీస్ ఫోర్స్గా పేరు తెచ్చుకున్న తెలంగాణ పోలీసును ఈ గుంపు మేస్త్రి ఇంకెంత దిగజార్చుతాడని బీఆర్ఎస్ నిలదీసింది. నాగర్ కర్నూలు జిల్లాలో యూరియా కొరత రైతులను వేధిస్తుంది. ఎన్ని రోజులు తిరిగినా యూరియా దొరక్కపోవడంతో జిల్లా కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. పీఐసీఎస్ ముందు నాగర్ కర్నూలు ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే రావాలి, యూరియా కావాలి అంటూ నినాదాలు చేశారు. రైతుల ధర్నాతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రైతులకు యూరియా ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ యూరియా ఇప్పించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు రైతులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. చారి, చెప్పండి, రైతులకు యూరియా దొరక్కపోవడంతో జిల్లా కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సతీష, నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఏదో ఒక చోట ప్రతినిత్యం కూడా రైతులు రోడ్డెక్కి యూరియా కోసం అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పిఎస్సిఎస్ వద్ద చాలా మంది కూడా రైతులు యూరియా ఇస్తారన్న సమాచారం వద్దకు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి చూసేసరికి కొంతమంది మాత్రమే ఇచ్చేసరికి వాళ్ళు మిగతా వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మేము ఉదయం నుంచి కూడా 6 గంటల నుంచి కూడా పడిగాపులు కాసాం, క్యూ లైన్ లో నిలబడ్డాం, మాకు యూరియా ఇవ్వకపోతే ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా తిరుగుతా ఉన్నాం, అయినప్పటికీ కూడా మా మీద కనికరం లేకుండా ప్రతినిత్యం కూడా ఇట్లే మళ్ళీ ఇంటికి పంపిస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పక్కనే ఉన్నటువంటి నాగర్ కర్నూలు ప్రధాన రహదారి అయినటువంటి రోడ్డెక్కి వాళ్ళు ధర్నా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఎమ్మెల్యే రావాలి, యూరియా కావాలంటూ కూడా వాళ్ళు నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో పోలీసులు అక్కడికి రంగప్రవేశం చేసి వాళ్ళను సంజాయించే ప్రయత్నం చేసినప్పటికీ, మాకు యూరియా మీరు వస్తారు, మమ్మల్ని పక్కకు అంటే ధర్నా చేయొద్దంటారు, కానీ మరి యూరియా ఎవరిస్తారని చెప్పేసి కూడా పోలీసులతో వాగ్వివాదానికి రైతులు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ క్రమంలో స్థానికంగా ఉండేటువంటి ఏఓ వచ్చేసి నేను ఇస్తానని చెప్పేసి అక్కడ పక్కనే ఉన్నటువంటి గోదాం వద్దకు తీసుకెళ్లి వాళ్లకు అంటే సోమవారం ఇచ్చేటువంటి యూరియాకు టోకెన్లు ఇస్తానని చెప్పేసి కూడా అక్కడికి పక్కకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపించింది. రైతులు ఒకవైపు మాట్లాడుతూ ప్రతినిత్యం కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పేసి, రోజు వస్తున్నాం పోతున్నాం, మా ఇంటి దగ్గర పశువులు, తర్వాత ఇల్లు వద్ద పిల్లలు అన్ని కూడా వదిలిపెట్టి మేము ప్రతినిత్యం కూడా పడిగాపులు కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దాంతో పాటుగా తిండి తిప్పలు లేకుండా క్యూలో నిలబడితే లాస్ట్ చివరకు యూరియా ఇవ్వటం లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహంతో ప్రభుత్వంపై మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదని చెప్పేసి ఈ సీజన్ అంతా కూడా ఈ క్యూ లైన్ లోనే నిలబడాల్సి వచ్చిందని చెప్పేసి లాస్ట్ చివరికి ఒకే ఒక బ్యాగ్ ఇస్తున్నారని, అది దేనికి సరిపోతుందని చెప్పేసి కూడా వాళ్ళు మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ చాలా సేపుగా వాళ్ళు రైతులంతా కలిసి రోడ్డు పైన ధర్నా చేయడంతో ట్రాఫిక్ అంతా కూడా పెద్ద ఎత్తున జామ్ అయింది. దీంతో పోలీసులు సంజాయించే ప్రయత్నం చేస్తే పోలీసులు కేవలం మమ్మల్ని ధర్నా ఆపుతారు, కానీ మరి యూరియా ఎవరిస్తారని చెప్పేసి కూడా రైతులు నిలదీస్తే అక్కడికి ఏవో వచ్చి వాళ్ళను సంజాయించినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ తాత్కాలిక ఉపశమనంగా చెప్తున్నారే తప్ప పర్మనెంట్ గా మాకు ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి కానీ ఇస్తున్నామని చెప్పేసి కానీ చెప్పే నాతుడే లేదని చెప్పేసి సంబంధిత ఇప్పుడు ఎవరైతే అధికార పార్టీ సంబంధించిన నాయకులు ఉన్నారో అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని చెప్పేసి, మా బాధలు ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పేసి, ఎలక్షన్ లో మాత్రం
వస్తారు, దండాలు పెడతారు, దస్కాలు పెడతారు. కానీ మరి ఇప్పుడు యూరియా కష్టాలు వచ్చినప్పుడు మాకు ఎవరు ఇచ్చేవాళ్ళని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతినిత్యం కూడా పలు చోట్ల కూడా రైతులైతే రోడ్డు ఎక్కి యూరియా కోసం పడరాని పాటలు అయితే పడతా ఉన్నారు. ఇది ఇట్లే కొనసాగితే సోమవారం గనక నా జిల్లా కేంద్రంలో యూరియా ఇవ్వకపోతే మళ్ళీ పెద్ద ఎత్తున ఆందోళనలు దిగుతామని చెప్పేసి కూడా రైతులు హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్ శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. వారం రోజులు అవుతుంది, ఒక్క సంచి కూడా కొనవలేదు. మేము ఎట్లా బతకాలి? 4 ఎకరాల చేను వేసుకున్నాం, ఒక్క సంచి కూడా లేదంటే ఈ చేను 2 నెలలు అవుతుంది. ఏం పెట్టాలి పట్ట? ఈరగ పిండికి వారం రోజులు రావటం వస్తూనే లేదు. ఇప్పుడు లాస్ట్కి సిట్టిస్తే పోతే లేనే లేదు కౌంటర్లో. మేము ఎట్లా బతకాలి? మా పిల్లలు ఎట్లా బతకాలా? మేము ఎట్లా బతకాలి? తిరిగి తిరిగి జ్వరాలు వచ్చినాయి, మాకు సన్నాడుతున్నాం. మేము రోజు తిరుగుతున్నాం, పొద్దున పోతున్నా పొద్దున్న నాకు ఉంటున్నాం. ఇక్కడ రోజు ఇరిగపిండికి వస్తున్నాము. సోమవారం అంటారు. సోమవారం రోజు ఈ రోజు పోలీసు సార్ ఏమంటుండ్రు, సోమవారం రోజు వచ్చి ఇస్తామని అంటారు. ప్రతి సోమవారం వస్తున్నాము. రోజు పొద్దుగాల 6 గంటలకు వస్తున్నాము. పిల్లలను వదిలిపెట్టి వస్తున్నాం. మేము వస్తుంటప్పుడు పోలీసు సార్ వాళ్ళు కూడా మాకు సౌకర్యం ఇస్తలేరు. టోకన్లు ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు, రాపిచ్చిన వాళ్ళకే రాపిస్తున్నారు. మేము ఇప్పుడు వచ్చినాము, పొద్దుగాల నుంచి వచ్చినాము. 20 మందికి టోకన్లు అయిపోయినాయని చెప్పి సెటర్ మూసేసారు. ఇప్పుడు మళ్ళీ సోమవారం రోజు ఇస్తామని అంటారు. మామూలు ఎవరు పట్టించుకుంటలేరు. వచ్చిన లోపలనే నడుస్తుంది. మాకు అయితే బయటికి తెలుస్తలేదు. మాకు వచ్చే వరకు ఇక్కడ పోలీసు సార్ వాళ్ళు ఉండే అయిపోయిందని చెప్పి మమ్మల్ని బయటికి తప్పిస్తారు.